చనిపోయినాడు. ఆయన మంచి సింగరు, చాలా బాగా పాట పాడాడు. ఒకవేళ ఆయన శరీరంలో ఉన్న ఆ భాగాలు తీసుకొచ్చి ఇంకొకడికి పెట్టి ఉంటే వాడు పాడడు. ఈయననే మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తింటాడు కదా, ఆ జన్మలో వాడు ఆ చిన్న పిల్లవాడప్పటి నుంచి వాడు పాడతాడు. ఎందుకు అంటే ఆ సూక్ష్మ శరీరం అక్కడికి దాంతో వెళ్ళిపోయింది. వాడి కెపాసిటీస్ అన్నీ ఆ సూక్ష్మ శరీరంతో పోతాయి. స్థూల శరీరం కేవలం ఒక ఉపకరణం మాత్రమే. అందుకని ఇక్కడ కరణమే పని చేసింది, కానీ ఆ వాడి కెపాసిటీ ఇక్కడ పని చెయ్యదు. అది అర్థమైందా? అంటే అక్కడ ఇంకొక బాడీ ఉంది అని మనకు తెలియాలి. ఒకటి పని చేస్తుంది, ఒకటి తెలియాలి. అది బ్లడ్ తీసుకోవచ్చు, ప్యాంక్రియాస్ తీసుకోవచ్చు, కిడ్నీ తీసుకోవచ్చు, హార్ట్ తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. స్థూల శరీరంలో ఉన్న అన్ని భాగాలు పని చేస్తాయి ఎప్పుడు దీనికి తగిలిస్తే. మధ్యలో వాడు చచ్చిపోయినాడు అంటున్నాం కదా, వీడు బతికే ఉన్నాడు. ఇద్దరికీ ఆత్మ ఉంది. వాడికి ఏం మధ్యలో పోయిందంటే వాడి సూక్ష్మ శరీరం పోయింది. సూక్ష్మ శరీరంతో పాటు అంటే ముద్దు తెలివి తప్పింది, తర్వాత ప్రాణం పోయింది. ఆ రెండు పోయిన తర్వాతే కదా ఈ శరీరాన్ని వీళ్ళు లాక్కోగలిగారు. వాడు ఉండి వీడు తీసుకుంటా ఉంటే వాడు చంపడు కదా. ఇప్పుడు వాడికి వీడికి ఇద్దరికి ఉన్నది జ్ఞానమే కానీ ప్రజ్ఞ కాదు అని ఇప్పుడు చెప్పాలి కదా. మధ్యలో మీకు పొర అడ్డం ఉంది అని తెలుసుకోవాలి కదా మనం. ఎట్లా అంటే పరిచ్ఛిన్నమైనటువంటి నీ శరీరంలో బౌండరీ, పరిచ్ఛిన్నం అంటే ఒక బౌండరీ వేసుకున్నావు. నేను ఇంతే అనుకుంటున్నావు. ఇటువంటి శరీరంలో ఒక జ్ఞానం పనిచేస్తోంది, నీకు తెలుసు. ఆ జ్ఞానం ఎట్లాంటిది అంటే గుండుకు నిప్పు అంటుకున్న లాంటిది, తాదాప్యమైనటువంటి జ్ఞానమే, యథార్థం కాదు. నీ మీద ఎవడైనా ఒక కేసు పెట్టాడు, డ్రగ్ కేసు నీ మీద పెట్టి నిన్ను కోర్టుకు పిలిచారు. ఇమ్మీడియట్గా నిన్ను రక్షించుకోవడానికి ఇంకొక లాయర్ దగ్గరికి పోతావు. నా మీద కేసు ఉంది, నన్ను ఇందులో నుంచి తప్పించండి, లేకపోతే నేను జైలుకు పోవాల్సి వస్తుంది అని పోతావు కదా. అప్పుడు నేనే అంటున్నావు కదా, నువ్వు నన్ను తప్పించండి అంటున్నావు. నువ్వు వేరుగా ఉండి అందులో నీకు సంబంధమే లేదు. నీకు తెలుసు లోపల ఉన్న నీకు, నేను డ్రగ్స్ తీసుకోలేదు, నాకు సంబంధం లేదు, నేను కోర్టుకు పోయినా కూడా నన్నేం చెయ్యలేరు అని నీ లోపల ఒకడికి తెలుసు. కానీ నువ్వు బయట మాత్రం నీ మీద కేసు పెట్టారు కాబట్టి నువ్వు వెళ్ళి నువ్వు కంటెస్ట్ చేసి అడుగుతావు. ఎందుకు అడుగుతావు? నీ శరీరము తప్పు చేసింది అని వాళ్ళు నిన్ను ఆరోపించారు. ఈ శరీరం నేననుకుంటున్నావు కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకోవాలి అని అనుకుంటున్నావు. లోపల ఉన్న నీకు నేను డ్రగ్స్ తీసుకోలేదు, నన్ను ఎవ్వడూ ఏమీ చెయ్యలేడు అని వాడికి తెలుసు. కాబట్టి వాడొకడు వీడొకడు ఇద్దరున్నారా లేదా? ఒకడేమో ఇమ్మీడియట్గా నీకు దెబ్బ తగిలితే, అందుకే ఎవరైనా నువ్వు జ్ఞానివి కదా, నువ్వు హాస్పిటల్కి ఎందుకు పోతావు, నీకు జబ్బు ఎందుకు వస్తుంది, నీకు కూడా తలనొప్పి వస్తుందా, నీకు కూడా క్యాన్సర్ వస్తుందా, ఏవో మాటలు అడుగుతారు కదా. కాబట్టి నీ దగ్గర ఇద్దరు నేనులు ఉన్నారు. ఒకడు నకిలీ నేను, ఒకడు అసలు నేను. అసలు నేను ఏమంటున్నాడంటే వాడికి తెలుసు నేను తాగలేదు అని. ఇంకా ఇప్పుడు కూడా వాడు అసలు నేను కాళ్ళే, నీకు ఇద్దరు డిఫరెన్స్ తెలియడానికి చెప్తున్నా కదా. వాడికి తెలుసు నేను తప్పు చెయ్యలేదు, వాళ్ళు ఎంతమంది నా మీద ఎన్ని కేసులు ఆరోపించినా నన్నేం చెయ్యలేరు, చివరిలో ఇవన్నీ కూడా పోతాయి, నేను బయటపడతాను. వాడి పేరు అంతర్యామి. లోపల ఉన్నాడు అంతర్యామి. వాడు ఎందుకు భయపడటం లేదు అంటే వాడు దీనికి సాక్షిగా ఉన్నాడు. వీడు దీంతో తాదాత్మ్యం చెందాడు.
ఇప్పుడు తాదాత్మ్యం చెందినవాడు వేరుగా ఉన్నవాడు నీకు ఇద్దరు తెలిసారు చూడు. నువ్వెప్పుడు వాడిని మూసేసి వీడితో వ్యవహారం చేస్తున్నావు. అర్థం అవ్వాలి. వాడు నీ లోపలే ఉన్నాడు కదా ఒకడు. వాళ్ళు ఎట్లా పోతే నీకెందుకులే, నువ్వు అనవసరంగా పట్టించుకోవాక అని వాడు అంటూనే ఉంటాడు. కానీ వీడు మాట్లాడుతూ ఉంటాడు. నీకు ఇద్దరు తెలుస్తున్నారు చూడు. ఒకడేమో నలుపుగా చల్లగా ఉన్న ఇనపగుండు, అదేం కాలే. అదేమైతే ఇప్పుడు మళ్ళీ నువ్వు ఒరిజినల్ స్టేట్లో పెట్టమంటే అది రాదు. ఇది ఈ రెండోది దీంతో కలిసి ఉంది. అంటే ఇక్కడ వేడిగా ఉంది, ఎర్రగా ఉంది. ఇది అబద్ధమా ఇల్యూషనా అంటే కాదు, ముట్టుకుంటే నిజంగా కాలుతున్నది. నిప్పు లక్షణాలన్నీ దీనికి వచ్చినాయి, అయితే పర్మనెంట్ కాదు.